హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మా అమ్మ వాళ్ళతో. సో మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ అయితే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అనేది మొత్తం షూట్ చేశాను. మీ అందరితో ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే టీ అయితే పెడుతుందండి అమ్మ అందరి కోసం అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుందన్నమాట. సో టీ అయితే ఇచ్చింది గ్లాస్లో వేసి. ఎక్కువ అయితే తాగట్లేదండి టీ నేను ఈ మధ్య, ఎందుకంటే సమ్మర్ కదా, వేడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, అందుకోసం అనేసి. సో టీ తాగేసిన వెంటనే ఇంకా నేను మా నాన్న జున్ను కలిసి బయటకు అయితే వెళ్తున్నామండి. ఒక చిన్న వర్క్ అయితే ఉండింది, అందుకోసం అనేసి ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళేసి ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ బైక్లోనే వెళ్తున్నాము. చూసారు కదా, బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో చెట్లన్నీ కూడా చాలా పచ్చగా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ అయితే ఈవినింగ్ అయింది కాబట్టి బట్టలన్నీ తీసేసి లోపలైతే వేసేసుకున్నారండి. నార్మల్గా అయితే ఇప్పుడు బట్టలు అప్పుడు మడతేసి వేసుకుంటారు అమ్మ. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నెమ్మదిగా అయితే అన్నీ ఫోల్డ్ చేసుకొని ఎక్కడొక్కడ సర్దుకుంటుంది. ఇప్పుడైతే తీసుకొని వచ్చేసి ఒక టబ్ చైర్లో అయితే వేసేసారు ఈ విధంగా అని బయట నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వాష్ చేసిన అన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడక్కడ సర్దుకుంటున్నారు. ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు టాయ్స్ ఎలా వేస్తున్నారో, ఇల్లంతా గందరగోళం చేసేస్తున్నారండి. నెల్లూరులో అయితే నేను ఒక్కదాన్ని సర్దుకుంటాను కదా, ఇంకా వాళ్ళు వేసేసిన టాయ్స్ అన్నీ ఇక్కడైతే ఇలాగే చేసేస్తున్నారు. ఇక్కడైతే మా అమ్మ అయితే సర్దుకుంటుంది డైలీ పాపం. అక్కడైతే నేను సర్దుకుంటాను కదా, అక్కడ నాకు ఆ పని అయితే తప్పింది. ఇక్కడైతే మా అమ్మ సర్దుకుంటుంది. రోజు ఇలాగే చేస్తున్నారు ఇల్లంతా. ఇంకా తర్వాత వచ్చేసి పెద్ద బాబు అయితే టాయ్ లాగా ఉండే ఫిష్ని తీసుకొని వచ్చి వాటర్లో వేసి దాన్ని కదలట్లేదు అని చెప్పి దాంతో మాట్లాడుతున్నాడు. ఇంకా చిన్న బాబు ఏమో మంచం మీద కూర్చోబెట్టాను ఈ విధంగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. చిన్న వాటర్ బాటిల్ తీసుకొని, అక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి కదా, కానీ వాటర్ బాటిల్స్ గిన్నెలు వీటితోనే ఆడుతున్నాడండి. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ నీట్గా ఇల్లంతా కూడా చిమ్మేసుకుంటున్నారు ఈ విధంగాని. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా చిమ్ముకుంటారండి అమ్మ అయితే మాత్రం. ఇల్లు మొత్తం కూడా నీట్గా, చాలా ఓపిక అండి మా అమ్మకి. నేనైతే మార్నింగ్ కానీ చిమ్మానంటే ఈవినింగ్కి క్లీన్గా ఉంటే కొన్నిసార్లు చిమ్మను. దీపారాజన చేసేటప్పుడైతే కంపల్సరీ చిమ్ముకుంటానులేండి. ఇక్కడ ఇల్లు చిమ్మేసిన వెంటనే బయట కూడా చిమ్మేస్తున్నారు. ఇంకా నార్మల్గా అయితే అమ్మ నాన్న ఒకటే ఉంటారు కాబట్టి అంతగా ఏమీ ఉండదు. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మేము వచ్చినాం కాబట్టి ఎక్కువగానే వేసేస్తున్నారు చెత్త అనేది మా పిల్లలు. అలాగే చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి చెట్ల ఆకులు కూడా పడుతున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం చిమ్మేసిన వెంటనే వాటర్ అనేది చల్లేసి ఈవినింగ్ ముగ్గు అయితే వేసేసుకుంటుందండి అమ్మ. తర్వాత ఏమో ప్రతిరోజు ఈవినింగ్ కూడా మోటార్ వేసి వాటర్ అనేది పట్టుకుంటుందండి. మార్నింగ్ కూడా పడుతుంది బట్టలు ఉతికేటప్పుడు, ఈవినింగ్ కూడా కంపల్సరీగా పట్టుకొని ఈ విధంగా బకెట్స్ అన్నిటికీ ఫిల్ చేసేసుకుంటుంది అమ్మ అయితే. చెట్లు కూడా వాటర్ అనేది వేసేస్తుంది అప్పుడే. తర్వాత వచ్చేసి ఇక్కడ బట్టలన్నీ కూడా ఇంకా లోపలికి వచ్చి ఫోల్డ్ చేసేసుకుంటున్నారండి. అన్నీ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా నిదానంగా ఎక్కడొక్కడైతే సర్దేసుకుంటుంది అమ్మ అయితే వెంటనే. తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేయించాలి కదా, అప్పటికే టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంకా 5:45, 6 అయితే అవుతుంది. ఇంకా అందుకోసం అనేసి ముందైతే పొయ్యి అయితే వెలిగిస్తున్నారండి అమ్మ. ఇక్కడ పిల్లలిద్దరికీ స్నానం చేయించాలి, అలాగే నేను కూడా స్నానం చేయాలి కదా అనేసి ఇక్కడ పొయ్యి మీద వాటర్తో స్నానం చేస్తున్నాం కదా, ఎంత హాయిగా అనిపిస్తుందోనండి. ఎంత వేడిగా చేసినా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అదే హీటర్లో వాటర్ పోసుకుంటే అంత మంచిగా అనిపివ్వదు మనకి బాడీ అనేది. సో ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేసింది మంచిగా పొయ్యి వెలిగించి. ఇంకా ఈ వాటర్ కాగేదానికి టైం పడుతుంది కదా, ఈలోపు మా చిన్న బాబునైతే మట్టిలో అయితే కూర్చోబెట్టాను. ఒక 10 minutes, మట్టి ఏం లేదులేండి, గచ్చుగానే ఉంది, అయినా కూర్చోబెట్టాను. చూడండి మట్టిని, చిన్న రాయిని పట్టుకొని దాన్ని పట్టుకోవాలని ఎంతసేపు ఆడాడో. ఒక 15 minutes కూర్చోబెడితే 15 minutes ఆ రాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అది పడిపోతూనే ఉంది, మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో 9 months కదా మా బాబుకి, కానీ అన్నీ ఇప్పుడు గుర్తుపడుతున్నాడు, అన్నిటిని టచ్ చేస్తున్నాడు, అన్నీ చేత్తో పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఒక 15 minutes ఆడిపించుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మ ఇంకా ఈవినింగ్ అయితే కొన్ని గిన్నెలు అయితే ఉంటే వాష్ చేసేసుకుంటున్నారండి. మంచిగా వాష్ చేసుకొని ఆరపెట్టేసుకొని మళ్ళీ ఇంట్లో అయితే సర్దేసుకుంటారు. తర్వాత వచ్చేసి పిల్లలిద్దరికి స్నానం చేయడం కోసం అనేసి ఇక్కడైతే నేను బట్టలు అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పౌడర్ డబ్బా కూడా. ఈ టీషర్ట్ మాత్రం నాకు కొంచెం స్పెషల్ అండి. ఏంటంటే మా చిన్న బాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీకి వెళ్ళే టైంలో నేను ఈ టీషర్ట్ అనేది కొన్నాను మా పెద్ద బాబు కోసం అనేసి. ప్రమోటెడ్ టు బిగ్ బ్రదర్ అని చెప్పేసి ఈ టీషర్ట్ మీద అయితే ఉంది కదా, హాస్పిటల్లో వేయాలి. ఈ టీషర్ట్ మీద ఎవరు పుట్టినా కూడా
మా బాబు ఎత్తుకోవాలి అనేసి అనుకున్నానండి నేను. సో అందుకని ఈ టీషర్ట్ అయితే నేను కొన్నాను అప్పుడు. సో నాకు అందుకనేసి ఈ టీషర్ట్ అయితే చాలా స్పెషల్. సో ఈరోజు అయితే అప్పుడు వేశాను, ఇంకా తర్వాత ఇప్పుడైతే వేశాను మళ్ళీ సెకండ్ టైము. ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి, మళ్ళీ ఆ రోజు మొత్తం గుర్తొచ్చింది నాకు ఆ టీషర్ట్ వేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి బట్టలు ఇంకా పక్కన పెట్టి స్నానం చేయించేదానికంటే ముందు అమ్మ అయితే ఇంటి దగ్గర చిన్న షాప్లో టిఫిన్ అంగడి అయితే పెడతారండి ఇంటి దగ్గర. ఇంకా అక్కడైతే అమ్మ బోండా, కారం, చట్నీ, సాంబార్ అయితే తీసుకొచ్చారు. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నిందండి బోండా, చట్నీ, కారం 3 కాంబినేషను. ఇంకైతే పెద్ద బాబుకి తినిపించేసి నేను తినేసాను. తర్వాత ఏమో అమ్మ చిన్న బాబుకి స్నానానికి వాటర్ అయితే తోడేశారు ఇక్కడ. ఇంకా చిన్న బాబుకి స్నానం చేయించి రెడీ చేసేసాను. అసలు కూర్చోవట్లేదు, చూశారు కదా ఎలా నిల్చుంటున్నాడో, ఇలాగే నిలబడుకొని ఉంటాను అంటున్నాడండి. ఎంతసేపు అయినా కూడా ఇంక ఇట్లా నిలబడుకొని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ అరుస్తూ ఉంటున్నాడు అనమాట. ఇలాగే చేస్తున్నాడు డైలీ. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ చేతికి అయితే ఇచ్చేసాను బాబుని. ఇంకా అమ్మ అయితే నాకు వాటర్ అనేది తోడేశారు, నన్ను స్నానం చేసి రమ్మనేసి. ఇంకా పెద్ద బాబు అయితే ఆడుతున్నాడు. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ స్నానం చేసి వచ్చేసి ఇంట్లో దీపం అయితే వెలిగిస్తున్నానండి. దేవుడి దగ్గర దీపారాజన అనేది చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే అమ్మ చేసుకుంటున్నారు, ఈవినింగ్ అయితే నేను చేస్తున్నాను డైలీ. నేనైతే రోజులో ఒక్కసారి దీపారాజన చేస్తాను. నా బ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా, నెల్లూరులో ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఈవినింగ్ అయితే నేను చేసుకుంటాను, మార్నింగ్ వచ్చేసి అమ్మ అయితే చేసుకుంటారండి. ఇక్కడైతే దీపం వెలిగించాను, కడ్డీ కూడా వెలిగించాను. ఏకహారతితో హారతి అనేది ఇస్తామండి. ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. మంచిది కదా దేవుడికి ఏకహారతితో హారతి అనేది ఇస్తే. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో చూద్దాం. మా అమ్మ అయితే పూజ అనేది చాలా ఓపిక్గా చేసుకుంటారు. డైలీ పూజా సామాన్లన్నీ వాష్ చేసుకుంటారు కంపల్సరీగా. ప్రతిదీ కూడా అన్నిటికీ గంధం, కుంకుమ, బొట్లు అనేది పెట్టుకుంటారు. ప్రతి పూజా ఐటమ్ కూడా డైలీ పెట్టుకుంటారండి. సో ఈరోజు ప్రసాదం కింద అయితే నేను బెల్లం ముక్క అనేది పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఈరోజు శనివారం అండి, నేను ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేసే రోజు. ఇంకా అందుకోసం అనేసి ధూపం కూడా వేస్తున్నాను. అమ్మ ధూపం వేయమని చెప్పారు, అందుకోసము పటాల దగ్గర అంతా ధూపం వేసేసి ఇంకా చుట్టుపక్కల ఇంట్లో 4 మూలలు కూడా ధూపం వేసి ఇంకా గడప దగ్గర కూడా ధూపం వేసేసానండి. మంచిగా దండం పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఏమో చిన్న బాబుకి కోల్డ్ అయితే లైట్గా ఉంది, ఇంకా తగ్గింది, కొంచెం లైట్గా ఉంది. ఇంకా అందుకోసం అనేసి కర్పూరం అలాగే కొబ్బరి నూనె అయితే ఇక్కడ సెగపెడుతున్నానండి. బాబుకి అయితే పూసేసాను. తర్వాత అమ్మ అయితే ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అనేసి రైస్ అయితే పెట్టేశారండి. మంచిగా 2 టైమ్స్ వాష్ చేసేసి రైస్ని ఇంక ఇక్కడ వాటర్ పోసేసి నానపెట్టేసేసుకున్నారండి. ఇవైతే సోక్ అవుతూ ఉంటుంది. ఒక 1 అవర్ అట్లా ఆగి గ్యాస్ మీద అయితే పెట్టేశారు. ఇంకా రైస్ కూడా 7 అయితే అవుతుంది అప్పటికే టైము, 7:30. ఇంకా పెద్ద బాబు తినేసి పడుకుంటారు కదా, డిన్నర్ మళ్ళీ లేట్ అవుతుంది అనేసి అమ్మ అయితే స్టవ్ మీద పెట్టేశారు. ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది, మంచిగా వంచేశారు. ఇక్కడైతే అదే చూపిస్తున్నాను మీకు. తర్వాత వచ్చి పెద్ద బాబుకి ఇక్కడ డిన్నర్ అయితే తినిపిస్తున్నానండి. వేడి అన్నంలోకి టొమాటో రసం అనేది వేసి తినిపించేశాను. కర్రీ అయితే వద్దన్నాడండి పెద్ద బాబు, అందుకోసం అనేసి రసం అయితే వేసి ఇక్కడ డిన్నర్ అయితే తినిపించేస్తున్నాను. ఇంకా పెద్ద బాబు తిన్న వెంటనే నేను కూడా తినేసానండి. నేను కూడా తినేసిన వెంటనే చిన్న బాబుని అయితే నిద్రపిచ్చేసాను. చూసారు కదా నిద్రపోతున్నాడు. అలాగే పెద్ద బాబుని కూడా నిద్రపిచ్చేసాను. తర్వాత ఇంకా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి. అప్పటికే టైం వచ్చేసి 9 అయితే అయింది. ఇంకా తర్వాత నేను కూడా పడుకుండిపోయాను ఒక 1/2 అవర్ అలా ఆగి. ఇంకా అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చిన్నగా అయితే షూట్ చేశాను ఈవినింగ్ రొటీన్ అయితే అమ్మతో ఎలా ఉంటుంది అనేది, అమ్మ వాళ్ళ ఇంట్లో. సో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.